హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే థర్డ్ డే ఆఫ్ ఓటింగ్ అండ్ థర్స్డే వచ్చింది ఓటింగ్ అనేది. ఇంకా ఈ రోజు కాకుండా రేపు ఒక్కరోజు మాత్రమే ఓటింగ్ లైన్స్ అనేది ఓపెన్ ఉంటాయి. సో మొత్తానికి ఓటింగ్ ఆర్డర్లో బీభత్సమైన చేంజెస్ ఉన్నాయి. అండ్ తగాఫారు టాప్ పొజిషన్కే తగాఫారు కాదు, లీస్ట్ పొజిషన్ కూడా తగాఫార్ నడుస్తుంది. ఆ రేంజ్లో తగాఫార్ నడుస్తుంది అంటే ఆలోచించాల్సిన విషయం ఉంది కదా. సో మొత్తానికైతే గేమ్ పరంగా కానీ అండ్ హౌస్లో జరుగుతున్న టాస్క్ల వైజ్ కానీ ఇంకా లొల్లులు అవుతున్నాయి, ఇంకా బాగా ఉంది. కానీ ఎందుకో ఆ టాస్క్లు కానీ ఆ గేమ్లు కానీ ఇంపాక్ట్ అనేది చూపించలేకపోతుంది ఆడియన్స్ మీద. అండ్ ఇది అరే ఇదేనా అంతేనా అంటే ఓట్ అప్పీల్ కోసం అనేది టాస్క్లు కాబట్టి సో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించకపోవచ్చు. బట్ ఈసారి పెట్టిన టాస్క్లు మాత్రం చాలా బాగున్నాయి. సో ప్రీవియస్ టాస్క్లతో పోల్చుకుంటే ఈ టాస్క్లు చాలా బాగున్నాయి అండ్ చాలా బాగా ఆడుతున్నారు. హౌస్మేట్స్ అందరూ బాగా ఆడుతున్నారు. వీళ్ళు ఆడతలేరు వీళ్ళు ఆడుతున్నారు అని చెప్పడానికి లేకుండా చాలా బాగా హౌస్మేట్స్ అందరూ ఆల్మోస్ట్ అందరూ బాగా ఆడుతున్నారు. మొత్తానికి మొత్తం హౌస్ అంతా ఎంత అట్మాస్ఫియర్ అంతా బాగుంది. అండ్ గొడవలు అవుతున్నాయి, తర్వాత కలిసిపోతున్నారు, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. సో మనకు కావాల్సిన స్పైసీనెస్ మాత్రం ఉండట్లేదు, మిగతా అంతా ఉంటుంది. కొట్టుకున్న తర్వాత వెంటనే కలిసిపోతున్నారు కాబట్టి ఆ తెలియని బాధ ఆడియన్స్లో మనకేమనిపిస్తుంది, అరే కొట్టుకున్నారు కదా వీళ్ళు ఇట్లనే ఉండాలి మళ్ళీ కలిసిపోతున్నారు, ఇలాంటి థింకింగ్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి ఆల్మోస్ట్ లాస్ట్ మూమెంట్లో ఇంకేముంటుంది, అదే సిచ్యువేషన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో అందుకని ఓటింగ్ మీద ఇంపాక్ట్ అనేది పెద్దగా క్రియేట్ అవ్వట్లేదు. అండ్ ఓట్ అప్పీల్ కోసం అండ్ నబిల్ కూడా ఆల్రెడీ ఓట్ అప్పీల్కి ఛాన్స్ వచ్చింది, ఓట్ అప్పీల్ కూడా చేశాడు. నిర్మోహమాటం నిష్పక్షపాతం అలా సింపుల్గా ఉండి ఇన్ని రోజుల నుంచి ఇలా ఉన్నాను, ఒక కామన్ మ్యాన్ గెలిపించండి అనే విధంగా చెప్పాడు. బట్ చాలా సింపుల్గా నీట్గా క్లీన్గా చెప్పినట్టుగా నాకు అనిపించింది. మీకేమనిపించింది ఏంటంటే కింద కామెంట్ చేయండి. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ థర్స్డే ఓటింగ్ అనేది ఎలా ఉంది ఏంటి, ఓటింగ్ అనాలిసిస్ కాదు ఓటింగ్ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే క్లియర్గా ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. అండ్ టాప్ పొజిషన్ వచ్చేసరికి నిఖిల్ ఉన్నాడు, కానీ నిఖిల్కి వెరీ 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 క్లోజ్గా వచ్చేసింది గౌతమ్. సో నిఖిల్ అండ్ గౌతమ్ మళ్ళీ ఒకసారి ఇద్దరు కలిసిపోయారు. అండ్ మన చెఫ్ సంజయ్ గారు వచ్చారు. సంజయ్ గారు వచ్చినాక ఫుడ్ పెట్టేసి మళ్ళీ వీళ్ళిద్దరిని ఒక స్వీట్గా క్రియేట్ చేసేసి వీళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోవాలి, గొడవలు ఉండదు. అసలు బయట నుంచి వచ్చిన వాళ్ళకి అంత ఫీల్ అయిపోయి అంత ఎమోషనల్గా బాండింగ్లో క్రియేట్ అయిపోయినట్టుగా కనిపించి సో వాళ్ళ ఒక తెలియని బాండింగ్ని క్రియేట్ చేస్తున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా. సో వీళ్ళిద్దరి మధ్యన ఉన్న చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, పెద్ద పెద్ద డిస్టర్బెన్సెస్, మీ వర్షన్లో పెద్ద పెద్ద డిస్టర్బెన్సెస్, నా వర్షన్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, సో ఇలాంటివన్నీ క్లియర్ కట్గా తీసేసి మొత్తం అందరినీ కలిపి ఒక్క దగ్గర ఉంచినట్టుగా అనిపించింది. అండ్ మీకేమనిపించింది, వీళ్ళిద్దరూ నిజంగా కలిసిపోయారా, పైకి నటిస్తున్నారా అని చెప్పేసి అయితే మీరైతే ఒకసారి ఆలోచించండి. బట్ నా వర్షన్లో వీళ్ళకి మనసులో ఏదో పెట్టుకొని అయితే ఏమి చేస్తలేరు, ఎందుకంటే వాళ్ళకి ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా అక్కడ వెళ్ళిపోతారు, తర్వాత అంతా నార్మల్గానే ఉంటారు. కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ అవ్వకుండా అండ్ చాలా బాగా నిన్న గేమ్లు ఏదైతే టాస్క్లు ఆడారో అందరూ బాగా ఆడారు. అండ్ నిఖిల్ కానీ గౌతమ్ కానీ అండ్ వాళ్ళు చేసింది తప్పుగా ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఇంకా ఒప్పుకోవట్లేదు పాపం. సో నిన్న టాస్క్ ఇరగదీసేసింది అసలు ప్రేరణ కూడా. సో అలా టాస్క్ల వైజ్ చాలా బాగా ఆడుతున్నారు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా. సో 31% తోటి మనోడికైతే టాప్లో ఉన్నాడు. సో 31% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది ఎవరు అని అంటే మన నిఖిలే అనమాట. సో నిఖిల్ 31% తోటి ఉంటే అండ్ సేమ్ అదే అదే ఓటింగ్ తోటి మాత్రం క్లియర్గా సో ఇద్దరికి సేమ్ ఓటింగ్ అనేది డిఫరెన్సెస్ ఏం లేకుండా సేమ్ ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. అండ్ ఈ రేంజ్లో ఓటింగ్ ఉంటే ఇంకెవరేం చేస్తారు. సో నిజంగా తగాఫార్ అంటే ఈ సిచ్యువేషన్ అనే క్రియేట్ చేయొచ్చు. అన్ని ప్రీవియస్ వీక్లన్నీ చూసుకుంటే ఒక క్లారిటీ ఉండేది, ఎవరు టాప్ పొజిషన్ అనేది లీడ్ చేస్తారు, ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు అనేది ఒక క్లారిటీ మెయింటైన్ అవుతుండే. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ వీక్ వచ్చేసరికి మాత్రం స్టార్టింగ్ నుంచి కూడా అండ్ క్లియర్ కట్గా నిఖిల్ టాప్లో ఉంటున్నాడు, గౌతమ్ సెకండ్ పొజిషన్లో ఉంటున్నాడు. కానీ ఇద్దరి మధ్యన ఎక్కువ డిఫరెన్సెస్ అయితే ఎక్కువగా ఉండట్లేదు. సో టాప్ పొజిషన్ని లీడ్ చేయడం అంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యంలాగా తయారైపోయింది. సో ఇంతకుముందు ఏంటంటే అరే టాప్ ఉన్నాడు అనుకో 25-30% ఉంది, సో సెకండ్ వచ్చేసరికి 25% 20%లో ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయింది 31% నిఖిల్కి ఉంటే అండ్ 31% కూడా ఆల్మోస్ట్గా క్లియర్ కట్గా దగ్గరగా ఇంకా మైనర్ డిఫరెన్సెస్ మాత్రమే నిఖిల్కిను గౌతమ్కిను ఉంది. సో అందుకే చెప్తున్నాను రాత్రికి రాత్రే ఏదైనా మారిపోవచ్చు, రాత్రికి రాత్రే ఎలిమినేషన్ మీద క్లియర్ కట్
అనాలిసిస్ చేసినా కూడా అప్పటికప్పుడు కూడా మారిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. ఈ వీక్ మాత్రమే, పర్టికులర్ ఈ వీక్ మాత్రమే ఉంది అనమాట. సో ఎందుకంటే సో ఇద్దరికి తగాఫర్ నడుస్తుంది. అండ్ 31%తో నిఖిల్ టాప్లో ఉంటే మైనర్గా ఎక్కువ ఉంది. అండ్ సెకండ్ వచ్చేసరికి మాత్రం సెకండ్ అని కాదు, సేమ్ పొజిషన్ని 31% తోటి గౌతమ్ కూడా ఉన్నాడు. సో ఈసారి విన్నింగ్ రేస్ ఎంత టైట్ ఉంటుంది అని చెప్పడానికి ఇదే మెయిన్ రీజను. చాలామంది చెప్తున్నారు నిఖిల్ చాలా డిఫరెన్సెస్ ఉంది అని చెప్తున్నారు. అది నమ్మకండి. అది నమ్మారు అంటే అనవసరంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ని మీరు మిస్ అయిపోతారు. సో అందుకే చెప్తున్నాను. సో ఇద్దరికి సేమ్ పర్సెంట్ ఓటింగ్ అనేది నడిచింది. ఆయన నిన్న చూసుకుంటే 1% డిఫరెన్సెస్ ఉండే. సో ఇప్పుడు చూసుకుంటే మాత్రం కంప్లీట్గా సేమ్ పొజిషన్కి ఓటింగ్ అనేది బీభత్సంగా మారిపోతుంది. సో ఇప్పుడు అనుకున్నది తర్వాత ఉండట్లేదు, ఆ రేంజ్లో డిఫరెన్సెస్ ఉంది అనమాట. సో అందుకనే మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే చెప్తున్నాను, మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకొని ముందుకెళ్ళిపోవాలి, అంతకుమించి ఏముండదు. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం ప్రేరణ ఉంది. ప్రేరణకి ఓటింగ్ తగ్గింది, బట్ గౌతమ్కి పెరిగింది. ఈయనకు ఓటింగ్ అనేది తగ్గింది. గౌతమ్కి పెరగడం వల్ల ప్రేరణకు తగ్గింది అని క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ ఏంటంటే ప్రేరణ కూడా చాలా బాగా ఆడుతుంది. పాపం బాగా అదే డిపెండ్స్ చేసుకోవాలి, ఏదో మాట్లాడబోయి ఏదో అవుతుంది, కానీ చాలా ఫన్నీ వేలా అనిపిస్తుంది. ప్రేరణ ఎంత ఆర్గ్యూ చేసినా తర్వాత వెంటనే ఒక సిల్లీగా ఒక పాయింట్ అయితే వేసేస్తుంది. సో ఇలా కాదు ఇలా అన్నట్టుగా చాలా క్లియర్ కట్గా ఒక కిడిష్ మెంటాలిటీ ఉంటారు కదా, ఒక కిడ్ మాట్లాడిన ఫీలింగ్ని లాస్ట్కి వచ్చేసరికి అట్మాస్ఫియర్ అంతా ఆమె సైడ్ తిప్పుకుంటున్నట్టుగా అనిపించింది అనమాట. సో మీకేమనిపించింది? ప్రేరణ నబిల్తో ఇష్యూ సీరియస్గా అయింది. నబిల్ ఆయన హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, సడన్గా వచ్చేసరికి మళ్ళీ తర్వాత వెంటనే మాట్లాడుకుంది. ఇదే విషయం మీద కూడా అవినాష్ అండ్ రోహిణి వీళ్ళిద్దరు కూడా డిస్కషన్ చేయడం అయితే జరిగింది. అసలు ఇలాంటి డిస్కషన్ ఏం జరిగింది వాళ్ళ మధ్యన అంటే, అరే ఇప్పుడే కదా ఇంతగా కొట్టుకున్నారు, అచ్చుకున్నారు, తర్వాత వెంటనే మాట్లాడుకుంటున్నారు అన్నాను. సో అక్కడ ప్రేరణ ఏమన్నది, అరే నీతో ఉన్న ర్యాపం వల్ల నేను అలా అనడం తప్పే ఉందిరా అని చెప్పేసి అంటే, ఆ కోపంలో ఉన్నప్పుడు నువ్వు అట్లా అంటే తప్పుగా అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య అక్క తమ్ముడు బాండింగ్ అనేది చాలా బాగా కనిపించింది వాళ్ళిద్దరి మధ్యన. సో ప్రేరణకి 11% ఓటింగ్ తోటి ఈమె థర్డ్ పొజిషన్ ఉంది. అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి నబిల్ ఉన్నాడు. నబిల్ కూడా సేమ్ పర్సెంటేజ్, నిన్న ఏదైతే పర్సెంటేజ్ ఉందో ఈరోజు కూడా అదే మెయింటైన్ అవుతుంది. 10% ఓటింగ్ అనేది ఖచ్చితంగా అదే పర్సెంటేజ్ ఓటింగ్ తోటి ముందుకెళ్తున్నాడు. అండ్ స్టేబుల్ ఓటింగ్ అనేది ఇప్పుడు స్టాండ్ అయిందా అంటే అనుకోవచ్చు, బట్ 11% 10% సరిపోవు అనమాట. సో ఇంకా ఓటింగ్ అనేది చాలా కావాలి కాబట్టి సేఫ్ జోన్కి రావాలి అని అంటే, సో ఈ దెబ్బతోటి సో ఏకంగా ప్రేరణ కూడా డేంజర్ జోన్లోకి వచ్చింది. ప్రేరణకి మనోడికి నబిల్కి కూడా 1% డిఫరెన్సెస్ మాత్రమే ఉంటుంది. నిన్నటికి ఈ రోజుకి పెద్ద ఓటింగ్ మార్పులు ఏమి ఉండట్లేదు, కానీ సో డిఫరెన్సెస్ అయితే ఏమీ తగ్గట్లేదు. 1% అంటే డేంజర్ జోన్. నిన్న చూసుకుంటే 2% ఉండే, ఈరోజు చూసుకుంటే మాత్రం 1%కి వచ్చింది. సో నబిల్కి చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది ఇప్పుడు స్టిక్ అయిందనంటే ఈ తక్కువ ఓటింగ్ అనేది సరిపోదు. నిన్న ఓట్ అప్పీల్ తోటి కొంతవరకు కనెక్ట్ అయ్యి ఉండొచ్చు జనాలు. ఓట్ అప్పీల్ చేయడం వల్ల కొంత పాజిటివిటీ రావచ్చు. సో ఆ విధంగా చూసుకుంటే మాత్రం నబిల్ సేఫ్ జోన్ అని చెప్పలేము, డేంజర్ జోనే. ఇప్పుడు డేంజర్ జోన్లోకి మళ్ళీ ప్రేరణ కూడా వచ్చింది అనే చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రేరణకు 11%, నబిల్కి 10%. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం రోహిణి ఉంది. అండ్ ఈసారి లీస్ట్కి వచ్చేసరికి మాత్రం విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ వెరీ డేంజరస్ పొజిషన్లో ఉంది. రోహిణికి 9% అండ్ విష్ణుప్రియకి 8% ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి సో విష్ణుప్రియ కూడా సూపర్ గేమ్ ఆడింది. అండ్ నబిల్ కోసం ఇమీడియట్గా నబిల్ ఇద్దరు గెలిచారు ఒక టాస్క్లో గెలిచినప్పుడు. సో ఎవరు గెలిచినా పర్లేదు, ఎవరికి వచ్చిన ఛాన్స్ లేదు, నేను కూడా నామినేషన్లో ఉన్నా కాబట్టి నాకు కూడా ఆపర్చునిటీ రావాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి మాట్లాడడం, ఇలాంటి చాలా పాజిటివిటీ చాలా బాగా కనిపిస్తుంది సో విష్ణుప్రియలో కూడా. సో చూడాలి ఎంతవరకు ఈ ఓటింగ్ అనేది ఏం జరగబోతుంది. ఈసారి షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుంది. మీరు అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉండదు, ఎందుకంటే బాటంలో ముగ్గురు కాదు ఏకంగా 4 వచ్చేసారు. సేమ్ పర్సెంటేజ్ ఓటింగ్ 1% డిఫరెన్సెస్ తోటి ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి. ఈ రోజు కాకుండా రేపు ఒక్కరోజు ఇంకా మిగిలింది, ఒకే ఒక్కరోజు, రేపు ఫ్రైడే, ఈరోజు థర్స్డే. ఈ రోజు అయిపోయింది అనుకో, ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి సో రేపు ఒక్కరోజే ఉంది కాబట్టి వీలైనంత తొందరగా ఓట్లు వేసేసుకోండి. వీలైనంత తొందరగా మీరు మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వడం అయితే మర్చిపోకండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు.